సమంత చేసుకున్న బోధసిద్ధి వివాహం గురించి తెలుసా? అసలు ఏం చేస్తారో చూడండి. సమంత రూత్ ప్రభు రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలుసు కదా. డైరెక్టర్ రాజు నిడుమూర్దు సోమవారము ఆమె పెళ్లి జరిగింది. తమిళనాడులోని ఈషా ఫౌండేషన్లో ఉన్న లింగభైరవి దేవి ఆలయంలో బోధశుద్ధి వివాహం చేసుకున్నారు. ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు, పాపులర్ ఫిల్మ్ మేకర్ రాజ్ నిడమూరు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. కోయంబత్తూరులోని సద్గురు ఈషా యోగా సెంటర్లో ఉన్న లింగభైరవి దేవి సన్నిధిలో సోమవారం ఉదయం వీరి వివాహం అత్యంత పవిత్రంగా జరిగింది. అయితే వీళ్ళు చేసుకున్న బోధశుద్ధ వివాహం ఏమిటి, అసలు ఏం చేస్తారనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాము. సమంత రాజు బోధశుద్ధి వివాహం. సమంత రాజ్ నిడమూరు తమ రిసెప్షన్ను ఏకంగా పెళ్లితోనే కన్ఫర్మ్ చేసేశారు. అంతేకాదు వీళ్ళు బోధశుద్ధి పెళ్లితో ఒకటయ్యారు. పంచభూతాల సాక్షిగా కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక నిరాడంబరంగా జరిగింది. ప్రాచీన యోగ సాంప్రదాయంలో విశేషమైన బోధశుద్ధి వివాహ క్రతువు ద్వారా వీరిద్దరూ ఒకటయ్యారు. సాధారణ పెళ్లి తంతులా కాకుండా ఇది ఆలోచనలు, భావోద్వేగాలు, శారీరక అంశాలకు అతీతంగా దంపతుల మధ్య లోతైన అనుబంధాన్ని ఏర్పరిచే ఒక విశిష్ట ప్రక్రియ. లింగభైరవి ఆలయాల్లో లేదా ఎంపిక చేసిన పవిత్ర ప్రదేశాల్లో మాత్రమే ఈ క్రతువును నిర్వహిస్తారు. దంపతులు శరీరంలోని పంచభూతాలను శుద్ధి చేసి వారి దాంపత్య జీవితంలో సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మిక పరిపూర్ణత వెల్లివిరిసేలా దేవి అనుగ్రహాన్ని ఇది ప్రసాదిస్తుందని ప్రతీతి. లింగభైరవి గురించి ఈ సందర్భంగా సమంత రాజజంటకు ఈషా ఫౌండేషన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసింది. లింగభైరవి దేవి ఆశీస్సులతో, అపరిమితమైన కృపతో వీరి ప్రయాణం ఆనందంగా సాగాలని ఆకాంక్షించింది. సద్గురు జగ్గి వాసుదేవ్ స్వయంగా ప్రాణప్రతిష్ఠ చేసిన లింగభైరవి దివ్యమైన శ్రీతత్వానికి ప్రతిరూపం. ఆమె ఒక సమయంలో ఉగ్రరూపిణిగాను, కరుణామయిగాను దర్శనమిస్తారు. ఈషా యోగ సెంటర్లోని ఆమె సన్నిధి జీవితాన్ని సుసంపన్నం చేసే అనేక ఆచారాలకు వేదిక. 8 అడుగుల ఎత్తులో ఉండే ఈ శక్తి స్వరూపం సృష్టిలోని సృజనాత్మక శక్తికి నిదర్శనం. భక్తుల జీవితంలోని ప్రతి దశలోనూ, అంటే జననం నుంచి మరణం వరకు వారి శరీరం, మనసు శక్తులను స్థిరంగా ఉంచడంలో ఆమె తోడ్పడతారు. సమంత చాలా కాలంగా ఈ లింగభైరవ సన్నిధికి వెళ్తోంది. గతంలోనూ ఎన్నోసార్లు ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.